ప్రయత్నం చేస్తాం. విషయం ఏం లేదు, సరదాగా రోడ్డుని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మధ్య ఎక్కువ రైస్ మిల్లు ఉన్నాయి ఏరియాలో. రైస్ మిల్ తెనాలి బుర్రిపాలెంకి మధ్య దూరం 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు. అట్టగా అట్టగా వివేకానంద సెంట్రల్ స్కూల్. ఇదే వివేకానంద సెంట్రల్ స్కూల్ బుర్రిపాలెం రోడ్లో ఉంది. తెనాలి నుంచి బుర్రిపాలెం రోడ్లో వివేకానంద సెంట్రల్ స్కూల్. ఇది తెనాలి బుర్రిపాలెం చివరకు వచ్చేసి చిలుమూరు వస్తుంది. కృష్ణానది దగ్గర చిలుమూరు అంటే చిలువూరు రెండు ఉన్నాయి. చిలువూరు అంటే తుమ్మపూడి దగ్గర ఉన్న చిలువూరు. ఇది చిలుమూరు బుర్రిపాలెం బుర్రిపాలెం రోడ్లో చివరికి కృష్ణానది వచ్చింది. చిలుమూరు చిలువూరు 2 ఊళ్ళు సపరేట్. తుమ్మపూడి దగ్గర ఉండేది చిలువూరు, అనంతవరం దగ్గర ఉండేది చిలుమూరు. ఇది రైస్ మిల్సే. విజయలక్ష్మి డాల్ మిల్. జంపియా జొన్నలు. పలుసార్లు చూపించాను. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్. ఇది నైట్ టైం ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సుధాకర్ పరిచయం. ఈరోజు స్పెషల్ ఆఫ్. ఈరోజు ఆదివారం. రేపు కూడా నాకు నా వీక్లీ ఆఫ్ వస్తుంది. రేపు ప్రతి సోమవారం నా వీక్లీ ఆఫ్. రేపు డ్యూటీలో ఉంటున్నాం. వీడియోలు రేపు కనిపించవు డ్యూటీలో. మంగళవారం 1:30 కొత్తూరులోకి సర్వీస్కి వీడియోలతో ముందుకు వస్తాను డ్యూటీలో. ప్రస్తుతం ఈరోజు ఆదివారం సోమవారం 2 రోజులు నాకు 10 దినాలు కాదు. కొద్దిగా ధన్యవాదాలు. సుధాకర్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ 4 సోషల్ యాప్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అందరికీ. సోషల్ యాప్స్ అనేవి తెలుగు వారికి ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను. మన పనికి భాషని సోషల్ మీడియాని మంచిగా వాడుకోవాలని నా విన్నపం. జనాలు వచ్చేసాం. రోడ్డు వచ్చేసి పార్వతి కాలువ రోడ్డు. అది మురుగు కాలువ ఉండేది పార్వతి కాలువ. పార్వతి
భురిపాలెం రోడ్లో మనం ఉన్నాము. ఇక్కడ రామాలయం శ్రీనివాస్ బిల్డింగ్. పశు వైద్యశాల మరియు గోశాల రెండు ఉన్నాయి. ఇది శ్రీకృష్ణుడికి సంబంధించిన గోశాల, తెనాలి గో సంరక్షణ కేంద్రం. మనకి ఎట్లపాడు వెంకటరాయల బజార్ అంటారు. ఎట్లపాడు వెంకటరాయల బజార్ ఇదే. ఎట్లపాడు వెంకటరాయల బజార్ ఇది కనిపించేది. ఎట్లపాడు వెంకటరాయల బజార్. ఇటువైపేమో మాంటెసరీ స్కూల్, అటువైపు భాష్యం స్కూల్. తెనాలి వివరాలు మనం వెళ్ళే దారిలో ఇదే భాష్యం స్కూల్, ఎదురుగా మాంటెసరీ. అందరికీ ధన్యవాదాలు తెనాలి నుంచి. ట్రావెలింగ్లో చిన్న వీడియో. భురిపాలెం రోడ్లోనే యమహా వారి యమహా ఉంది. యమహా భురిపాలెం రోడ్లోనే కనిపించేది అక్కడ. ఇక్కడ జెండా చెట్టు ఉంది. ఈ జెండా చెట్టులో వెంకటరెడ్డి గారని ఫైనాన్స్ అప్పులు ఇవ్వడానికి ఇస్తామని వచ్చారు భురిపాలెం. ఇల్లు కట్టుకోవడానికి అన్నిటికీ జెండా చెట్టు దగ్గర లోన్స్ కావాల్సిన వాళ్ళు జెండా చెట్టు దగ్గర వెంకటరెడ్డి గారిని కలవాలని వాళ్ళు పాంప్లెట్స్ ఇచ్చారు భురిపాలెంలో, ఇల్లు కట్టుకోవడానికి అన్నిటికీ. అదే రత్నాడాయిస్ ఏరియా. కాకపోతే రత్నాడాయిస్ అనే సినిమా హాల్ ఉండేది. ఆ హాలు ప్రస్తుతం కాంప్లెక్స్గా మారిపోయింది. నాయుడు గారి కొండ బిర్యానీ ఉంది ఈ కాంప్లెక్స్లో ప్రస్తుతం. ఇది పిండిమర. శివాజీ చౌక్, ఈ ఏరియాని శివాజీ చౌక్ అంటారు. శివాజీ చౌక్ అమ్మవారి కాళికాదేవి గారు, కాళికాదేవి మాత. ధన్యవాదాలు. తెనాలి నుంచి అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ తెనాలి ఆంధ్రప్రదేశ్కి పేరుంటే నైసర్గిక స్వరూపంగా సమశీతోష్ణ స్థితికి ఎప్పటికీ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తెనాలిలో అనుకూలంగా ఉంటుంది. సముద్రం దగ్గర ఉన్న ఆటుపోట్లన్నింటినీ ఎదుర్కొంటుంది. కృష్ణానది తెనాలికి 10 కిలోమీటర్ల దూరంలోనే ప్రవహిస్తుంది. ఒక పక్క కృష్ణానది కనకదుర్గ అమ్మవారి నుంచి, తెనాలి పరిసర ప్రాంతాల నుంచి కృష్ణానది వెళ్తుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానది. అంటే తెనాలి నుంచి బంగాళాఖాతం, నిజాంపట్నం, తెనాలి
తెనాలి నుంచి నిజాంపట్నం దగ్గర కూడా మన సముద్రాన్ని చూడవచ్చు. మరియు బాపట్ల, చీరాల, సూర్యలంక దగ్గర పిల్లలు, కాలేజీ పిల్లలు చాలామంది గల్లంతో అవుతున్నారు. అయితే ఈ సముద్రం అనే దాని మీద వచ్చింది కాబట్టి మీరు ఈతకి మీ జీవితంలో ఈతను నేర్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వండి. అంటే ఈత 4 రకాలుగా ఉంటుంది. చెరువులో ఈత వేరు, కాలువలో ఈత వేరు, నదిలో ఈత వేరు, కాలువలో ఈత వేరు. ఈ 4 రకాలని ఈతల్లో మెళుకువలు నేర్చుకున్న తర్వాత మీరు సముద్రంలోకి ఈతకి లోపలికి వెళ్ళాలి. లేకపోతే వందల మంది సూర్యలంక బీచ్ దగ్గర కొట్టుకుపోతున్నట్టు తెలుస్తుంది. కావున స్టూడెంట్స్కి నాకు విలువైన సూచన తెలియజేస్తున్నాను. ఈత రాగానే మీరు అన్నిట్లో సమర్థులు కాదు. కాలువ ఈత, సముద్రం ఈత, నది ఈత, చెరువు ఈత 4 రకాలుగా ఉన్నాయి. అన్నిటికీ ప్రవాహ వేగాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈతను మార్చుకోండి. ఫస్ట్ ఈత నేర్చుకోవడంతో పాటు మెళుకువలన్నీ తెలుసుకోవాలి. ఈతలో సమయం వచ్చింది కాబట్టి తెలుపుతున్నాను. నేను 12వ సంవత్సరంలో నేను ఈత రాకుండా నా అన్నదమ్ముళ్ళు ఈత వేస్తుంటే వాళ్ళతో పాటు తుంగభద్ర నదిలో ఒక చిన్న కొలను ఉంటే దాంట్లో ఈత రాకుండా దూకాను. వాళ్ళు ఏం చేశారో అది చేసి పైకి వచ్చాను. అట్లని అందరూ ఈత రాకుండా ఏది చేయకూడదు. ఈత జీవితానికి ఎంతో ముఖ్యం. జీవిత ఎదుగుదలకి ఈత కారణంగా మారుద్ది. ఎంతో సాహసాలు కూడా నేర్పుద్ది ఈత. ప్రతి ఒక్కళ్ళు ఈత నేర్చుకోవడం మంచిది. ఈత ద్వారా మన నీళ్ళలోంచి కాపాడుకోవచ్చు. 10 మందిని గండం నుంచి గట్టెక్కించవచ్చు ఈత ద్వారా. రాజోలి అనే గ్రామంలో తుంగభద్ర నది ఉంది. ఆ నది దగ్గర శృంగేశ్వర డ్యామ్ దగ్గర కొద్దిగా నీరు నిలిచింది. ఆ నిలిచున్న నీరు దగ్గర బండరాయిళ్ళు సోదరులు, అన్నదమ్ములు ఈత వేస్తుంటే నాకు ఈత రాకపోయినా వాళ్ళతో పాటు నేను దూకాను. కనీసం 20 అడుగుల లోతు ఉంటుంది. మనిషి 6 అడుగుల లోతులోనే మునిగిపోతారు. కానీ వారు ఎలా అయితే ఈతలో ఎలా అయితే ఉన్నారో అది తెలుసుకొని నేను చేతుల్ని పొట్ట వైపు నీరు లాగుతూ పైకి వచ్చాను. ఆ ధైర్యంతో ఈత నేర్చుకున్నాను, ఎవరు సాయం లేకుండా. ఎవరు లేకపోతే ఆ గుంటలో మునిగిపోవాల్సి వచ్చేది. మెళుకువలు ఎక్కువ ఈతలో నేర్చుకోవాలి. ప్రవాహానికి ఎటువైపు ఉండాలి మనం అనేది మూలం ఈతలో. సూర్యలంక బీచ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈత తెలియక గల్లంతో అవుతున్నారని ఒక పోలీస్ కానిస్టేబుల్ వీడియో పెట్టారు. ఆ వీడియోని ఆధారంగా మీరు ఎక్కడ సముద్రంలోకి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలని, వాటి మెళుకువలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో చెబుతున్నాను. ఈత ఎంత ముఖ్యమో మనం కాపాడుకోవడం అంత ముఖ్యం. తల్లిదండ్రులు వేదనకు గురవుతారు కుమారుల్ని దూరం చేసుకోవటం వల్ల. సూర్యలంక బీచ్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు సముద్రంలో ఈతలకు ముందుకెళ్ళాలని నా సూచన. ధన్యవాదాలతో తెనాలి నుంచి చంద్రావరి ఏరియా, పులిపాల నుంచి చంద్రావరి ఏరియాకి వచ్చేసాం. శివాలయం చంద్రావరి. ధన్యవాదాలు తెలుపుతాము.
స్లో స్పీడ్తోనే నేను ఈ వీడియో తీస్తున్నాను. నైట్ టైం ఎలా ఉంటుందో చూసుకోవడానికి రైల్వే స్టేషన్, చంద్రవరం రైల్వే స్టేషన్కి వెళ్ళేది రైలు గేట్ నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇదే రైలు పట్టాలు. అందరికీ ధన్యవాదాలు. చంద్రవరం నుంచి సుధాకర్ పలుచు లైటింగ్ వెలుగులోకి వచ్చేసాం. ఆ పక్కన వైకుంఠపురం ఉంది. రైలు పట్టాలు కొంచెం దాటంగానే ఒక పర్లాంగ్ దూరంలో వైకుంఠపురం వెంకటేశ్వర ఉన్నాడు. కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు, వైకుంఠపురం వెంకటేశ్వర యొక్క ఆశీస్సులు జనాలకి ఎప్పుడు నిరంతరంగా పనిచేస్తూ ఉంటాయి. అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా మంచుకు బయటికి రాలేదు. జనాల్లో 365 రోజులు బయటికి రావచ్చు. అమెరికాలో ఉన్నా కూడా మంచుకి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. తెనాలి అట్ట కాదు. ప్రపంచంలోని తెనాలి అత్యంత కీలకమైన ప్రదేశం వాతావరణంలో. అన్ని స్థితిగతులని ఎదుర్కొంటుంది తెనాలి. అందుకనే ఆంధ్ర ప్యారిస్ ఘనతగా నిలబడి ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ కొన్ని దేవాలయాలు దర్శించి వెళ్ళారంట. తెనాలిలో శ్రీకృష్ణదేవరాయలు కొన్ని దేవాలయాలు దర్శించి వెళ్ళి చిలుమూరు మీదుగా శ్రీకృష్ణదేవరాయలు చిలుమూరు మీదుగా అటువైపు కృష్ణానది గౌజులంక దగ్గర శ్రీకాకుళంలో ఉన్న ఆంధ్ర మహావిష్ణుని దర్శించారంట శ్రీకృష్ణదేవరాయలు. గౌజులంక శ్రీకాకుళం యొక్క ప్రాధాన్యత పెంచాలంటే ఒక చిన్న బ్రిడ్జిని గౌజులంక శ్రీకాకుళంలో నిర్మించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అనుభవపూర్వకంగా సూచిస్తున్నాను. గౌజులంక శ్రీకాకుళం బ్రిడ్జిని నిర్మించి కొన్నిచేటి రోసీ గారి పేరుని నామకరణం చేయాలని ఒకరి చేస్తే బాగుంటుందని నా సూచన. అంటే వేమూరు, కొల్లూరు 2 మండలాలు గౌజులంక శ్రీకాకుళాన్ని కలుపుతాయి. రోసీ గారి గ్రామం వచ్చేసి వేమూరు గ్రామం. కొన్నిచేటి రోసీ గారు గౌజులంక శ్రీకాకుళం బ్రిడ్జి నిర్మించి కొన్నిచేటి రోసీ గారి పేరుని నామకరణం చేస్తే బాగుంటుందని ఆశాభావం. అడగండి అమ్మే అన్నం పెట్టదు. ధన్యవాదాలు. పెదరావురు వచ్చేస్తున్నాం. జగన్ పొలం ఏదైనా దాటేస్తాం. ఈ పెదరావురు రాబోయేది ఇదే జగడమ్మ పొలం. జగడమ్మ పొలం ఏరియా. జగడమ్మ పొలం నుంచి పోయి పెదరావురు తిరిగొద్దాం రోడ్లో. సరదాగా ఈ వీడియోని పంపిస్తున్నాను. జగడమ్మ పొలం ఇదే. అటువైపు పెదరావురు, ఈ మధ్యలో కాలువ ఉంది. మూల తిరుగుడు నుంచి మనం పెదరావురు దాకా వీడియోని రన్ చేయడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సుధాకర్ పలుచు. కాలం విలువైంది. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే ముందు స్థానంలో ఉంటారు. పెనుమూడు దగ్గర ఒక బ్రిడ్జి ఉంది, పెద్ద బ్రిడ్జి. కానీ
విలువైన అవసరమైన చోటు మాత్రం శ్రీకాకుళం గాజులంక మాత్రమే. అది రేపల్లకి పెనుమూడికి, రేపల్ల పెనుమూడి దగ్గర పిలిచి రేపల్లకి ఆనగడ్డకి పనిచేస్తుంది, కానీ అందరికీ ఉపయోగకరమైన కాదు. గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జి రవాణా సౌకర్యం తక్కువ దూరం ఏర్పడుతుంది కొడాలి ఏరియాలకి, చల్లపల్లి ఏరియాలకి. తద్వారా తెనాలికి బయటికి గాజులంక ద్వారా బస్సులు ప్రయాణం చేయటం వల్ల, గాజులంక శ్రీకాకుళం ఆ బ్రిడ్జి ద్వారా బస్సులు ప్రయాణం చేయటం వల్ల తెనాలికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. మనం దేవడంపాలెం నుంచి పెదరావు చేరుకున్నాం. పెదరావు ఇది అందరికీ ధన్యవాదాలు. పెదరావులో దేవడంపాలెం నుంచి పెదరావులో తీసుకున్నాం. ఇది పెదరావు ఏరియా. ఇది బయటికి వెళ్తే శివాలయం. ఈ రోడ్డు మూసివేసి ఉంది, రోడ్డు బ్లాక్, రైతు కాలం ఉంటుంది. స్ట్రైట్కి వెళ్తే శివాలయం వచ్చింది. అందరికీ ధన్యవాదాలు. పూర్తి చేశాను వీడియో. గురిపాలెం నుంచి మూలగిరుడు కాడ నుంచి పెదరావు దాకా ఈ వీడియోని పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.